ఈ వద్దయితే ఏమి చలి, విపరీతమైన చలి, గాలి, ఎదరగాలి నాయనా. ఏమి దుమ్ముతోటి, ఏమి గాలి, ఏమి కథ నాయన. బయట పెట్టేదానికి అస్సలు బయట అటు అడుగెత్తి పెట్టేదానికి లేకుండా విపరీతమైన చలి, విపరీతమైన చలిగాలి, ఎదరగాలి, దుమ్మంతా వచ్చేస్తుంది ఎండల్లోకి. ఎక్కడెక్కడ ఉండే చెత్త అంతా ఎండలోకి వచ్చేస్తుందని అంత దుమ్ము, అంత రోత అయిపోయింది పో. రేపు ఏం చేయాలనో ఏం కథ. అంతా చేతులకి బేళ్ళు పడిపోతాయి. హాయ్ గైస్, అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. మన యూట్యూబ్ ఛానల్ అందరూ ఫాలో చేసి, లైక్ చేసి, కామెంట్ చేయండి మర్చిపోకుండా, సరేనా? ఈ పొద్దు వీడియోలు చాలా చేద్దాం అనుకున్నాను, ఇంకా కుదరలేదు, అందుకే చేయలేదు, సరేనా? ఇంకేం చేస్తున్నారు ఏంటి? మేమైతే నాయన బయటికి పోయినప్పుడు ఈ తలకి గుడ్డ వేసుకుంటున్నాను, గుడ్డ కూడా ఆగటం లేదు నాయన. ఏమి చలిగాలి, ఏమి ఎదరగాలి, అబ్బాబ్బాబ్బాబ్బా. ఆ మాదిరి అయితే యాడ్ చేస్తారు పనులు, చచ్చూరకుంటారు. అంతా ఎదురుగాలి నాయన. అసలు ఇప్పుడే కొనుక్కొని నిద్రపోవాలనిపిస్తుంది. ఆ ఎదురుగాలికి దుప్పటి కప్పుకొని, దుప్పటి మీద దుప్పటి, 2 దుప్పట్లు కప్పుకొని నిద్రపోవాలనుకుంటున్నాను. పొద్దున్నే 4 గంటలకు లేచాను. 4 గంటల నుంచి పని చేస్తానే ఉండానే కానీ కొంచెంసేపు కొనుక్కుండేదానికి లేదు, కొంచెంసేపు నిద్రపోయేదానికి లేదు. ఏం చేద్దామో చేయాలి కదా, అందుకే ఏమన్నా కానీ లేని చేస్తానే ఉన్నాను. ఇప్పుడు దాకా బట్టలన్నీ ఉతికాను, బట్టలు ఆరేసాను వాషింగ్ మిషన్లో. ఇంకా వచ్చేసి బట్టలు ఉన్నటివన్నీ తోముకుపోయి పైన పెట్టాను. బయటికి పోదాం మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికాడికి అనుకుంటే ఈ విపరీతమైన గాలి, ఓ నాయనా, అది గాలి కదరా నాయనా తండ్రి. ఓ అంటావా అమ్మమ్మా అంటావా అని కుమ్మేచ్చని చలిగాలి. ఏం చేస్తావా? జాకెట్ వేసుకుందామంటే ఏంటికిలే మళ్ళీ 1 నిమిషానికి అని చెప్పి జాకెట్ కూడా వేసుకోలేదు. మళ్ళీ వేసుకుందాంలే అని ఆలోచన చేస్తాను. ఇంకేందిలే వేసుకుండేది, 9 అయిపోయింది కదా టైము. 9 అయిపోయింది, 11 ఆ మధ్యలో కొనుక్కుంటాం అన్నమాట. 10 గంటలకు